హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్స్, ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ ఒప్టైన్ రిలేషన్స్ ఫర్ దేర్ ఫ్రీక్వెన్సీస్ అనేది క్వశ్చన్ చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎప్పుడెప్పుడు వచ్చిందో. మార్చ్ 2015 వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణ. మే 2009, 2014, 2015 తెలంగాణలో వచ్చింది. దీనికి ఎలా డిరైవ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్స్ అనమాట. ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ఆర్గాన్ పైప్ ఈస్ క్లోజ్డ్ అండ్ ది అదర్ ఎండ్ ఈజ్ ఓపెన్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. ఎప్పుడు క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అని అంటాము? ఒక సైడ్ క్లోజ్ చేసి ఒక సైడ్ ఓపెన్ చేసి ఉంటే దాన్ని ఎన్క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటాం. వెన్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ త్రో అన్ ఆర్గాన్ పైప్, ది వేవ్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ఎప్పుడైతే సౌండ్ వేవ్ అనేది ఆర్గాన్ పైప్ గుండా ప్రయాణిస్తుందో అప్పుడు ఏమవుతుంది? ది వేవ్ ఈజ్ సెంట్ ఇన్ అన్ ఆర్గాన్ పైప్, ది వేవ్ గెట్స్. అప్పుడు ఏమవుతుంది? ఆ వేవ్ అనేది, వేవ్ అంటే తరంగమే కదా, ఆ వేవ్ గెట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అట్ ది ఎండ్స్ ఆఫ్ ది పైప్. ఎక్కడ? ఎండ్స్ ఆఫ్ ది పైప్ అనమాట. ఎండ్ ఆఫ్ ది పైప్ దగ్గర. దీస్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఆ వేవ్స్కి ఏముంటుంది? సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ట్రావెలింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది పైప్ అండ్ ఫార్మ్ లాంగెంట్ ideal stationary wave at the open end where particles are free to vibrate. Always an antinode is formed. At the closed end, reflections takes place. The two waves will be in opposite phase and hence gives zero displacement. That is, at closed end always node is formed. ఎక్కడ నోడ్ ఫామ్ అవుతుందంట? క్లోజ్డ్ ఎండ్ ఆల్వేస్ నోడ్ ఈస్ ఫార్మ్డ్. ఎప్పుడు కూడా క్లోజ్డ్ ఎండ్లోనే నోడ్ అనేది ఫామ్ అవుతుందంట. హార్మోనిక్స్ ఇన్ క్లోజ్డ్ పైప్ అనమాట. అంటే ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ అంటారు ఇక్కడ. ది ఫస్ట్ హార్మోనిక్ ఈస్ క్లోజ్డ్ పైప్ షుడ్ హ్యావ్ ఏ నోడ్ అట్ ది క్లోజ్డ్ ఎండ్ అండ్ అనే యాంటీనోడ్ అట్ ది ఓపెన్ ఎండ్. నోడ్ ఎక్కడ ఉంటుందంట? క్లోజ్డ్ ఎండ్ ఉంటుంది ఎక్కడ? ఫస్ట్ హార్మోనిక్లో. అండ్ యాంటీనోడ్ ఎక్కడ ఉంటుందంటే ఓపెన్ ఎండ్ ఉంటుందన్నమాట. ఇంకో ఇక్కడ ది వైబ్రేటింగ్ లెంత్ ఎల్ ఈక్వల్స్ టు λ/4, దట్ లాంబ్డా ఈక్వల్స్ టు 4L. దెన్ N1 ఈక్వల్స్ టు V/λ, దట్ ఈక్వల్స్ టు V/4L అనమాట. ఇదిగో యాంటీనోడ్ అనేది ఓపెన్ ఎండ్లో ఉంది, ఈ నోడ్ అనేది ఇక్కడ ఉంది అనమాట. L ఈక్వల్స్ టు λ/4. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ ట్యూన్. ది నెక్స్ట్ పాసిబుల్ హార్మోనిక్ షుడ్ హ్యావ్ వన్ మోర్ నోట్ అండ్ యాంటీనోడ్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా థర్డ్ హార్మోనిక్లో ఏముంటుందంట? ది నెక్స్ట్ పాసిబుల్ హార్మోనిక్ షుడ్ హ్యావ్ వన్ మోర్ నోడ్. ఇక్కడ ఉండేదానికన్నా ఒకటి ఎక్స్ట్రా వన్ మోర్ నోడ్ ఉంటుందంట, అండ్ యాంటీనోడ్ కూడా. దెన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా, అంటే ఇక్కడ ఒకటే కదా ఉండేది, ఒక యాంటీనోడ్ ఒక నోడ్ ఉంది. సో ఇక్కడ ఏముంది? వన్ మోర్ అంటే ఒకటికి 1+ యాడ్ అంటే 2 నోడ్స్ అండ్ 2 యాంటీనోడ్స్ అనమాట. ది వైబ్రేటింగ్ లెంత్ L ఈక్వల్స్ టు 3λ/4, లాంబ్డా ఈక్వల్స్ టు 4L/3 అనమాట. దెన్ N3 ఈక్వల్స్ టు V/λ, దట్ ఈక్వల్స్ టు 3V/4λ. ఎందుకు 3V/4λ? దట్ ఈక్వల్స్ టు 3N1 వస్తుంది. ఈజ్ నోన్ యాజ్ ది థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ ట్యూన్. ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ ట్యూన్. ఇట్ విల్ హ్యావ్ 3 నోట్స్ అండ్ 3 యాంటీనోడ్స్. ఇక్కడ ఏమున్నాయి? 3 నోట్స్ అండ్ 3 యాంటీనోడ్స్ ఉన్నాయి. ది వైబ్రేటింగ్ లెంత్ L ఈక్వల్స్ టు 5λ/4, లాంబ్డా ఈక్వల్స్ టు 4L/5 అనమాట. ఎన్ని చూడండి? 3 నోట్స్ 1 2 3 అండ్ 3 యాంటీనోడ్స్ 1 2 3. దెన్ N5 ఈక్వల్స్ టు V/λ ఈక్వల్స్ టు 5V/4L. N3 equals to 5V/4L, that equals to 5N1. This is known as fifth harmonic or second overtune. Similarly, the frequencies higher harmonic can be derived in the same way. In closed pipe, the formation of overtunes are in the ratio of odd numbers, that is 1:3:5 అనమాట.
It can be observed that in the case of an open organ pipe, all the harmonics can be formed. But in the case of closed organic pipe, only odd harmonics are possible. This is about the stationary wave formed in closed pipes and vibration modes అనమాట. Thank you for watching this. Please like, share and subscribe. Thank you.